మందకృష్ణ మాదిగను విమర్శించే అర్హత స్థాయి వైసీపీలో ఉన్న దళిత నాయకులకు లేదు. హరిగోపాల్ మాదిగ. రాయదుర్గం. నిన్నటి రోజు గురువారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ పార్టీలో ఉన్న దళిత నాయకులైన బేలోడు రామాంజీ, బీటీపీ గోవిందు పత్రికా విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగను ఎలక్షన్స్ సందర్భంగా మాత్రమే ఎస్సీ వర్గీకరణ గుర్తుకొస్తుంది. మందకృష్ణ మాదిగ ఆయన తెలంగాణ వాడు అని విమర్శించడం జరిగింది. దానికి కౌంటర్గా ఈరోజు టీడీపీ కార్యాలయంలో ఎంఆర్పీఎస్ నాయకులు పత్రికా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు హరిగోపాల్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగను విమర్శించే స్థాయి అర్హత బేలూడు రామాంజీకి, బీటీపీ గోవిందుకు లేదని, ఎందుకంటే దళితుల పక్షాన పోరాడే విషయంలో పార్టీలకు తొత్తులుగా మారి అగ్రవర్ణ పార్టీల చేతుల్లో కీలుబొమ్మగా మారినటువంటి ఈ దళిత నాయకుల మని చెప్పుకుంటున్న వీళ్ళకి మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో జాతికి విజయాన్ని అందించబోతున్న ఈ సందర్భంలో ఆయన గురించి మాట్లాడే అర్హత, యోగ్యత లేదని ఆయన విమర్శించారు. మందకృష్ణ మాదిగ గారి గురించి కానీ, ఆయన నాయకత్వం గురించి కానీ ఇంకొకసారి మాట్లాడితే ఎక్కడికైనా దేనికైనా సిద్ధమని ఆయన హెచ్చరించారు. మీరు ఏ సంఘం పేరు చెప్పుకొని, ఏ నాయకుడి పేరు చెప్పుకొని ఇంతవారు అయ్యారో ఒక్కసారి మీరు గుర్తు చేసుకోవాలని, గతాన్ని మరచి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దటం మానుకోవాలని, గత 30 ఏళ్ల చరిత్రలో ఎస్సీ రిజర్వేషన్లు, ఏబీసీడీ వర్గీకరణ కోసం దళితుల మీద దాడులు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్న సందర్భంలో అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి మహానేత మందకృష్ణ మాదిగ గారిని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు చేసింది ఒక మంచి పని ఉంటే చెప్పాలని, వేల కోట్లు ఎస్సీ కార్పొరేషన్ నిధులు, సప్లై నిధులు దారి మళ్లించి మాదిగల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1 రూపాయి కూడా అందివ్వలేదని పరిస్థితుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసింది శూన్యం. ఎస్సీ వర్గీకరణ విషయంలో కనీసం మాదిగని పేరు జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి మాట్లాడలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలని, మీకు నిజంగా దళితుల మీద ప్రేమ, దళితులు అని చెప్పుకునే మీరు ఎస్సీలకు వర్గీకరణ విషయంలో మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడించాలని, ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకునేది లేదని, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము మీ కన్నా ఏం తక్కువ కాదని, అవసరమైతే దేనికైనా సిద్ధపడతారని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఎన్ కృష్ణ, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిఆర్ పెన్నప్ప మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ఆలూరు గంగాధర మాదిగ, బీటీపీ చిన్నకృష్ణ అంజీ, తాలూకా అధ్యక్షులు వన్నూరు స్వామి, తాలూకా ఉపాధ్యక్షులు కొత్తపల్లి గోవిందు, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఏటీఎల్ గోవిందు, బొమ్మకుపల్లి తిప్పేస్వామి, యువసేన నాయకులు నందీష్, టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వ్యక్తులు ఈరోజు మీరు మందకృష్ణ మాదిగ గారిని మాట్లాడేంత స్థాయి, అర్హత మీకు లేదు. ఏనాడైతే మందకృష్ణ మాదిగని మీరు కాదని మీరు పార్టీలో చేరి పార్టీకి తొత్తులుగా మారి దళితులకు మీ కళ్ళ ముందు అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా ఇదే నియోజకవర్గంలో మీరు నమ్ముకున్న కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి, ఎన్ని దౌర్జన్యాలు జరిగినాయి. కనీసం మీరు నమ్ముకున్న 9 సంవత్సరాలు మీరు వైసీపీ పార్టీని నమ్ముకొని మీరు జెండా మోస్తే, మీరు కాపలా కాసి, మీరు కష్టపడితే మీరు నమ్ముకున్న మీకు న్యాయమైన పదవి కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని మా దళిత సోదరులు బీటీపీ గోవింద్ గారికి, బేలూరు రామాంజీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఎక్కడ మంచి ఉంటే అక్కడ దళితులు ఆదరిస్తారు, ఆ పార్టీని గౌరవిస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక నేత్రపల్లి రెడ్డికి సంబంధించినటువంటి బోర్వేలు మరి కోర్టు ఎదురుగా ఒక దళిత అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా గుర్తి చంపేస్తే ఆ విషయంలో పంచాయతీ చేసిన మీ పెద్దలు మీరు ఏం జరిగిందో తెలుసా? ఆ పంచాయతీలో దాంట్లో ఏం లొసుగులు జరిగినాయో తెలుసా? మీ చరిత్ర తెలిసిన వాళ్ళు మేము. మందకృష్ణ మాదిగ నాయకత్వం ఈ రాయదుర్గంలో అంత ఆశామాచిగా లేదు.
మేము ఎక్కడికైనా సిద్ధం. మీరు సిద్ధం అనుకుంటే మేము దాడులు కూడా తలొగ్గే ప్రసక్తి లేదు. మీ లాంగ్వేజ్లోనే మాట్లాడాలనుకుంటే మాట్లాడగల కెపాసిటీ ఉన్న నాయకులు ఇక్కడ మేము. కానీ ఇక్కడున్న పార్టీ కేంద్రం, ఈ పార్టీ కార్యాలయం క్రమశిక్షణ కార్యాలయం ఇది. మేము మా నాయకుడు క్రమశిక్షణ గల మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మీ మాదిరిగా అవాకులు చౌకలు పేల్చే నాయకత్వంలో పనిచేయడం లేదు. మేము క్రమశిక్షణ గల నాయకులతో పనిచేస్తూ ఉన్నాం. మీరు ఏదైనా వైఎస్ఆర్సీపీ పార్టీలో మెప్పు పొందాలనుకుంటే, మెట్టుగోవింద్ రెడ్డి మిమ్మల్ని దగ్గరకు తీసుకోవాలనుకుంటే, మీరు ఏదైనా వ్యక్తిగతంగా మీరు పార్టీకో లేదా మీ మన దళితులకి సంక్షేమానికో పాటుపడింది, పోరాటం చేసింది, దాని గురించి చెప్పుకోండి. మీరు మందకృష్ణ మాదిగ గురించి మేము సూట్ కేసులు తీసుకున్నాడు అంటే, నువ్వు మందకృష్ణ మాదిగ సూట్ కేసులు తీసుకుంటే ఆయన ఫోటో పెట్టుకొని, ఆయన జెండా పెట్టుకొని నువ్వెన్ని సూట్ కేసులు తీసుకున్నావు, నువ్వెంత సంపాదించుకున్నావు? మీరందరూ మీ చరిత్ర మీరంతా తెలిసిన వ్యక్తిని నేను. నాకు తెలుసు మీది ఏందో అనేది. దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీరు ఇంతటితో మందకృష్ణ మాదిగ గారిని కానీ ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకుల మీద కానీ మీరు ఇంకొకసారి ప్రెస్ మీట్ల ద్వారా మీ వెనక ఎవరున్నారో ఏందో తెలియదు, కానీ మీ వెనక ఎవరున్నా ఇక్కడ ఎవరు తగ్గే ప్రసక్తి అయితే లేదు. మీకెంతుందో మాకు అంతే ఉంటుంది. దయచేసి మందకృష్ణ మాదిగ గారి గురించి కానీ మా నాయకత్వాన్ని గురించి కానీ ఇంకొకసారి మాట్లాడితే మరి దాని జరగబోయే పరిణామానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ ద్వారా ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మీ గురించి మాట్లాడాలనుకుంటే, మీ గురించి చెప్పాలనుకుంటే, మీ చరిత్ర ఇప్పాలనుకుంటే ఒక 4 రోజులు ప్రెస్ మీట్లు పెట్టినా కూడా